శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర చదువుకుంటున్న రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు బాబు గారిని అంటే పాకలపాటి గురువు గారిని కలిసిన సన్నివేశం మనం చెప్పుకున్నాం। అప్పుడు బాబు గారు కొన్ని వివరాలు చెప్తారనమాట। అసలు మాది ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు, మాది దామరాజు వారి కుటుంబం, ఇల్లు విడిచేసరికి నాకు సుమారు 12-13 సంవత్సరాలు ఉంటాయేమో, ఇంకా కొంచెం చిన్నేమో, అంతకన్నా ఎక్కువ ఉండవు అంటారు। అంటే మీరు అసలు ఎందుకు బయలుదేరి వచ్చారు, ఇంట్లోంచి ఏమన్నా కోపం వచ్చి వచ్చారా అని అడుగుతారు మాస్టర్ గారు। అలాంటిది ఏం లేదు, ఊరికే సరదాగా దేశం తిరుగుదామని, అందులో నాకు కొండలు అడవులు అంటే మంచి సరదా, నేను తిరగని అడవి లేదు, మన దేశంలో నేను ఎక్కని పర్వతం లేదు, పేరు మోసింది ఏదీ లేదు, ఆ రోజుల్లోనే నా ఆరోగ్యం బలం ఎలా ఉండేదంటే అనుకున్నదంతా చేసేవలసిందే, ఆ కొండ ఎక్కాలంటే ఎక్కేయాలన్నమాట, అలా ఆయన పాదం పెట్టని ప్రాంతమే లేదు అని చెప్తారు। ఆ రోజుకి సుమారు 30-40 మైళ్ళు నడిచిన రోజులు కూడా ఉన్నాయి, అది రాత్రైనా సరే పగలైనా సరే వెళ్ళిపోవాల్సిందే అని చెప్తారు। అయితే చిన్నతనంలో వచ్చానన్నారు కదా, మీకు ఈ అడవులు చూస్తే భయం వేయలేదా అంటారు మాస్టర్ గారు। భయం మటుకు నాకు పుట్టుకతోనే లేదు, అది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు అంటారు। మరైతే ఆహారం నిద్ర వంటి అవసరాలు ఎలా తీర్చుకునేవారు అని అడుగుతారు మాస్టర్ గారు। దానికేముంది, అడవుల్లో కాయలు ఆకులు ఏమి దొరికితే అవి తిని ఏ చెట్టు కిందనో నిద్రపోవడమే। నేను వచ్చిన కొంతకాలానికి అడవి జాతుల వారితో నాకు పరిచయం ఏర్పడింది, వారు చాలా పవిత్ర హృదయులు, ఋషి సంతతి అని చెప్తారనమాట। వాళ్ళకి కావాల్సిందంటూ ఏమీ ఉండదు, దేనికోసమో ఆశించరు, మీరు వాళ్ళకి 100 రూపాయలు ఇస్తామని ఆశ పెట్టలేరు, వాళ్ళు నమ్మారంటే ప్రాణాలు ఇస్తారు, తేడా వస్తే తీసేస్తారు, అలాంటి వాళ్ళు ఈ అడవి జాతి వాళ్ళు అని చెప్తారనమాట। ఇక్కడి నుంచి మనం ఇవాళ చదువుకుందాం। ఇంతలో చీకటి పడింది, దీపాలు పెట్టారు, చీకటి పడిందిట, దీపాలు కూడా పెట్టారట। భీమ్సింగి ప్రజలంతా పొలాల నుండి ఇళ్ళు చేరినట్లున్నారు, ఊరంతా కలకలంగా ఉంది। వాళ్ళ పొలాల నుంచి అక్కడ ప్రజలందరూ ఇల్లు చేరుకున్నట్టున్నారు, ఊరంతా హడావుడిగా కలకలంగా ఉందిట। ఒక యువకుడు బాబుగారితో వేడి నీళ్ళు ఉన్నాయి తొలిపేదా అన్నాడు। బాబు నన్ను స్నానం చేయమన్నారు, నేను స్నానం చేశాను, వేడి నీళ్ళు ఉన్నాయి తొలపమంటారా అని అడుగుతారు। అప్పుడేమో బాబుగారేమో మాస్టర్ గారిని స్నానం చేయమన్నారట, మాస్టర్ గారు స్నానం చేశారట। నాకు వాళ్ళు తోడిన నీళ్లు చాలా వేడి ఎక్కువగా ఉండి సగానికి సగం చన్నీళ్ళు కలుపుకుంటే వాళ్ళు నవ్వి, బాబుగారు అయితే ఇంకా ఎంత వేడిగా ఉన్నా చాలవన్నారు, నాకు 4 బకెట్ల నీళ్లు సమృద్ధిగా సరిపోయాయి। దానికే వాళ్ళు నవ్వుకుని బాబుగారు అయితే 50-60 బిందెల నీళ్లు చేస్తారన్నారు। అంత చాలా వేడిగా ఉన్నట్టు మాస్టర్ గారికి ఇచ్చిన నీళ్ళు మళ్ళీ చన్నీళ్ళు తలుపుకొని అందులో స్నానం చేసేవాళ్ళు నవ్వారట। బాబుగారికి అయితే అసలు ఈ వేడే చాలదు అన్నారట। ఆయనకైతే 50-60 బిందెలు నీళ్ళు పోస్తారటండి వాళ్ళు ఆయన స్నానం చేయడానికి। ఆ తర్వాత బాబుగారు స్నానం చేస్తుంటే చూచాను, వారు అన్నదాట్లో అతిశయోక్తి ఏమీ లేదు, వారు అన్నట్టే ఉందిట, 50-60 బిందెల పైన ఆయన నీళ్ళు పోసుకొని స్నానం చేశారట। స్నానం అవ్వగానే అన్నం వడ్డించమన్నారట। ఇంతలో కొండ మీద అవడంతో చలిగా ఉందని కాబోలు పెద్ద కుండలో నిప్పులు పోసి బాబుగారు మంచం వద్ద పెట్టారు। అక్కడ కొండలు లోయలు కదండి, చలిగా ఉంటుందన్నమాట ఆ ప్రాంతం, అందుకని పెద్ద కుండలో నిప్పులు పోసి మంచం వద్ద పెట్టారట। మేము భోజనానికి రమ్మన్నారు కదా, భోజనానికి కూర్చున్నారట। స్నానాలు అయ్యాక ఎంతో రుచికరమైన వంటకాలు చాలా చేసి నేతితో వడ్డన చేశారు, చాలా రుచికరమైన వంటకాలు చేశారట, నేతితో వడ్డన చేశారట। చాలా బాగున్నాయని నేను మెచ్చుకుంటే బాబుగారు అన్నారు, మీరు నా చేతి వంట తినలేదు, నాకు ఆరోగ్యం బాగా లేకుండా వచ్చినప్పటి నుంచి వంట చేయడం లేదు, అది తిన్నవారెవరు అంత రుచికరమైన వంట మరెప్పుడు ఎక్కడా తినలేదంటారు అన్నారు।
బాబుగారు ఆయన వంట చేసేవారట. ఆయన వంట తింటే కనుక ఇంకా అంత రుచికరమైంది ఎక్కడా తినలేదు అంటారట. అలా ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగోనప్పటి నుంచి మానేశాను వంట చేయడము, లేకపోతే నా వంట తింటే వదిలిపెట్టరు అని మాస్టర్ గారితో బాబుగారు అన్నారట. ఎన్ని వందల మందికైనా సునాయాసంగా వంట చేసేవాడిని, అందుకే నాకు వంట చేసి పెట్టాలంటే వీళ్ళంతా భయపడతారు. వాళ్ళందరికీ వంట చేసి పెట్టడం అంటే భయం అంట. ఎందుకంటే ఎన్ని వందల మందికైనా ఆయన సునాయాసంగా వంట చేసేసేవారట. చూడ్డానికి బాబుగారు ఎంతో తిండి పుస్తకాల వరలా కనిపిస్తారు, కానీ నేను భీమిసింగిలో ఉన్న 4 పూటలా చూశాను కదా, ఊరికే మన చేత తినిపించడానికి వంతుకు తయారవుతారు, కానీ భోజనం టిఫిన్ అయ్యాక చూస్తే ఆయనకు వడ్డించిన వంటకాల్లో చాలా బాగా ఆకుల్లోనే ఉండిపోతాయి. చూస్తే కనుక ఆయన తిండి పుష్టి ఉన్నట్టుగా కనబడతారట. కానీ తినేవాళ్లతో పాటుగా వంతుకు కూర్చుంటారు. తర్వాత చూస్తే అవన్నీ ఆకులోనే ఉండిపోతాయట. ఏదో ఉత్తినే పక్కన వాళ్ళ కోసం కూర్చుంటారనమాట. కానీ చూడడానికి మాత్రం మంచి తిండి పుష్టి ఉన్నట్టుగా అట్లా కనబడతారట ఆయన. అంటే మంచి దృఢకాయంగా కనబడతారనమాట ఆయన. భోజనాలు అయ్యాక బాబుగారు మంచం మీద కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ అన్నారు, నాకు సుస్థి చేసినప్పుడు డాక్టర్లంతా నన్ను సిగరెట్ మానమన్నారు. నేను ఆచార్య బాబు గారు చెబితే మానతానన్నాను అన్నారు. ఆచార్య బాబు అంటే కృష్ణమాచారి గారు అనమాట అండి. డాక్టర్లందరూ ఆయనకు ఒంట్లో బాగోనప్పుడు డాక్టర్లందరూ సిగరెట్ మానేమని చెప్పారట. కానీ ఈయన అన్నారట, కృష్ణమాచారి గారు చెప్తేనే మారుతానని చెప్పారట. ఆచార్య బాబు గారు ఏమీ పర్వాలేదన్నారు, అందుకే కాలుస్తున్నాను, అలవాటేమీ కాదు, ఏ క్షణాన్నైనా మానేయగలను, ఊరికే సరదాకి కాల్చడమే అన్నారు. వరుసగా చాలా సిగరెట్లు కాల్చారు బాబు. అంతసేపు ఆచార్య బాబు గారు అంటూ మా పెద్దన్న గారైన శ్రీ కృష్ణమాచారి గారి వైద్యం మీద తమకున్న విశ్వాసాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఆయనకి కృష్ణమాచారి గారి వైద్యం అంటే వీళ్ళ అన్నగారు, మాస్టర్ గారు అన్నగారి వైద్యం మీద ఆయనకున్న విశ్వాసం, గౌరవాన్ని గురించి చెప్తూ ఆయన వ్యక్తం చేసుకున్నారట. బాబు, మీరు ఈ అడవి అంతా కాలినడకన నడిచి తిరిగానన్నారు కదా, మీకు పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులు తారసపడలేదా అని అడిగారట మాస్టర్ గారు. మాస్టర్ గారు అన్నారట, ఈ అడవి అంతా కాలినడకన తిరిగాను అన్నారు కదా, పెద్ద పులులు క్రూర జంతువులు ఉంటాయి కదా అడవి అంటే, మరి అవన్నీ మీకు కనిపించలేదా అని అడిగారట. ఉన్నాయి బాబు, ఎందుకు లేవు, అయితే ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల దూరంగా వెళ్ళిపోయేవి, అయినా అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటాయి. సామాన్యంగా పులి మనిషి కంట పడదు, దానికి మనిషిని చూస్తే భయమే, దూరాన్ని నుంచే వాసన బట్టి దూరంగా పోతాయి, తారసపడ్డ మీద పడి చంపే దృష్టిలో ఉండవు, వీలైనంత వరకు తప్పుకుపోవాలనే చూస్తాయి, వాటి ప్రాణానికి మోసం వచ్చిందనుకున్నప్పుడు మీద పడతాయి. సామాన్యంగా పులులు కనపడవు, దానికి మనిషిని చూస్తే భయము, దూరం నుంచే వాసన బట్టి దూరంగా పోతాయి, కనబడితే మీద పడి చంపే దృష్టితో ఉండవు, వీలైనంత వరకు తప్పుకుపోవాలనే చూస్తాయి, వాటి ప్రాణానికి ఏమైనా హాని జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీద పడతాయి అని చెప్పారట. అయితే తపస్సు చేసుకునే వారికి ఏ భయమూ ఉండదు, వాటికి తెలుస్తుంది వారిలోని ప్రేమతత్వం, వాటిని చూసి మనం భయపడితే మనల్ని చూసి అవి భయపడతాయి, వాటిని మనం చంపాలనుకుంటే అవి మనల్ని చంపాలనుకుంటాయి. అందుకే తపస్సు చేసే వాళ్ళ జోలికి వెళ్ళవండి. అవి వాళ్ళల్లో ఉన్న తపస్సు చేసే వాడిలో ఉన్న ప్రేమతత్వం వాటికి తెలుస్తూ ఉంటుందన్నమాట. మనం అనుకుంటాం అడవిలో ఎట్లా తపస్సు చేస్తారనుకుంటాం కదా, అది మనం తప్పుకు పోదాం అనుకున్నట్లే అవిను మనం ఎలా తప్పుకు పోదాం అనుకుంటామో అలాగే అవి కూడా తప్పుకుపోతూ ఉంటాయి అన్నమాట. వాటిని చూచినా మనసు ఏమీ చెలించకుండా ఉండి మన దారిని మనం పోతుంటే అవి ఏమీ చేయవు. వాటిని చూచినా సరే మనం ఏమీ భయపడకుండా ఉండి మన దారిని మనం పోయామనుకోండి అవి ఏమీ అసలు చేయవటండి. నా ఆశ్రమంలో ఒకటి ఉంది, బాబు ఆశ్రమం పేరు చెప్పారు కానీ నాకు జ్ఞాపకం లేక నేను రాయడం లేదు. ఆశ్రమం పేరు కూడా చెప్పారట అక్కడ. మరోసారి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపెడతాను. 10-12 మైళ్ళు నడవలసి ఉంటుంది. అక్కడికి మంచినీళ్ళు తాగడానికి పులులు కొండ కాలువ దగ్గరకు వస్తాయి, అప్పుడు వాటిని చూడవచ్చు. అయితే గుండె నిబ్బరంగా ఉండాలి, మనం కంగారు పడిపోతే అవి బెదిరిపోయే ప్రమాదం ఉంది. నేను అట్లానే రాత్రులైనా సరే నడిచి మరొక ఊరు తెల్లారేసరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేవాడిని. పోవద్దని ఎవరెంత చెప్పినా నాకు తోస్తే ఇంకా లాభం లేదు, అలా జరిగి తీరవలసిందే. ఆ వెధవ పట్టుదల ఒకటి పెట్టాడు, చిన్నప్పటి నుంచి అంతే అన్నట్టు. మళ్ళీ ఆయన పట్టుదల గురించి చెప్పారట. ఇవి ఎవరు వెళ్ళొద్దన్నా సరే రాత్రి బయలుదేరితే తెల్లవారేసరికి వెళ్ళిపోవాల్సిందేట. ఆ పట్టుదల ఒకటి ఉంది నాకు చిన్నప్పటి నుంచి అని చెప్తున్నారు. ఒక పులులు తిరిగే ప్రాంతం కూడా చెప్పారట. అక్కడ మంచినీళ్ళు తాగడానికి పులులు వస్తే అక్కడ చూడొచ్చు, కాకపోతే గుండె నిబ్బరంగా ఉండాలి, మనం కంగారు పడిపోతే అవి బెదిరిపోయే ప్రమాదం ఉంటుంది అని చెప్తారు. ఇంతలో బాబుగారు అక్కడ ఉండే భక్తుడు సేవకుడు అయిన ఆ ఊరి యువకుని పిలిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి ఆడమన్నారు.
ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ డాన్స్ చేయమని చెప్పారట, ఆడమని. ఒక సేవకుని పిలిచి ఒక పావు గంటలో ఆ ఊరి ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చి శ్రీ బాబుగారి ఆశ్రమం ముంగిట గుండ్రంగా వర్తులాకారంలో చేతులు పెనవేసుకుని నుంచుని పాడుతూ గుండ్రంగా తిరుగుతూ ఆట మొదలుపెట్టారు. వాళ్ళందరూ గుండ్రంగా నుంచుని ఒకళ్ళొకళ్ళు ఇలా చేతులతో పట్టుకుని వాళ్ళు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారట. 2-3 అడుగులు ఒకవైపుకు తిరుగుతూ, మధ్యలో ఒక అడుగు వెనక వేస్తూ తిరుగుతూ, కొన్ని అడుగులు వేసేటప్పటికి నిటారుగా నిలుచుంటూ, తర్వాత అడుగును ముందు వరకు వంగుతూ ఎంతో లయ తాళబద్ధంగా నృత్యం చేశారు. చక్కగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారట, లయ తాళబద్ధంగా డ్యాన్స్ చేస్తున్నారట. పెద్దగా భంగిమలు, నాట్యము, అభినయము, రసపోషణ ఏమీ లేదు. అది వినోద కార్యక్రమం కాదు. వాళ్ళు పాడిన పాటకు ఇతిహాసం రామాయణం కథ. పెద్దగా అందులో భంగిమలు, నాట్యం, అభినయం, రసపోషణ ఇలాంటివి ఏమీ లేట. అది వినోద కార్యక్రమం కాదు. వాళ్ళు పాడిన పాట ఇతిహాసం రామాయణం అంట. వాళ్ళ రామాయణం పాడుతూ వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారనమాట. వారి ముఖాల్లో భావం, వాళ్ళు గానం చేసే శ్రీరాముడి పట్ల ఎంతో గౌరవం, ఎవరి సన్నిధిలో నృత్యం చేస్తున్నారో ఆ బాబుగారి పట్ల భక్తి, ప్రేమలతో నిండి దైవం ముందు భక్తుడికుండే దైన్యము, తండ్రి దగ్గర బిడ్డలకుండే వినయము వ్యక్తం అవుతున్నాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. వాళ్ళ డాన్స్ అదే వాళ్ళు ఎలా ఉందంటే వారి ముఖాల్లో భావం ఎట్లా ఉందో చెప్తున్నారనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వాళ్ళు గానం చేసే శ్రీరాముడి పట్ల ఎంతో గౌరవం. వాళ్ళు రామాయణం పాడుతూ చేస్తున్నారు కదా, వాళ్ళది భావం ఎట్లా ఉందంటే రాముడి పట్ల ఎంతో గౌరవం ఉందిట. డ్యాన్స్ చేస్తూ వాళ్ళు పాడుతున్న దాని మీద ఎవరి సన్నిధిలో నృత్యం చేస్తున్నారో ఆ బాబుగారి పట్ల భక్తి ప్రేమలతో నిండి దైవం ముందు భక్తుడికి ఉండే ధైర్యము, తండ్రి దగ్గర బిడ్డలకుండే వినయము వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళకేమో పాకలపాటి గురువుగారు బాబుగారి పట్ల ప్రేమతో నిండిపోయి ఉందిట. అట్లా డాన్స్ చేస్తున్నారట. దైవం ముందు భక్తుడికి ఉండే ధైర్యము, తండ్రి దగ్గర బిడ్డలకు ఉండే వినయము అలా వ్యక్తం అవుతుంట వాళ్ళ భావం అంతా. అదంతా చూస్తుంటేనే అర్థం అవుతుంది ఒక విషయం. ఆ ఆడి పాడే వారిలో అందరూ బాబుగారి ముందు పసిపిల్లల్లాగా ఆడుకుని పెరిగిన వారేనని, అయినప్పటికీ వారిలో ఆ అమాయకత, పసితనమే కనిపిస్తున్నాయని, వాళ్ళు ఆడినంతసేపు బాబుగారు అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తున్నారు. వాళ్ళంతా పసిపిల్లల్లా కనిపించారటండి. కొద్ది నిమిషాలు మాత్రమే మధ్యలో వాళ్ళ నృత్యానికి తాళం లయ తప్పకుండా పడుతోందా లేదా అని చూస్తున్నారు. కానీ ఎక్కువసేపు ఆ బృందాన్నంతటిని చూస్తూ ధ్యానంలో లీనమైనట్టు కనిపించారు బాబుగారు చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అర్ధమిని కళ్ళతోటి ఉన్నారట. ఆయన ఏదో ధ్యానంలో ఆయన ఉన్నట్టుగా అనిపిస్తుంటే మధ్యలో మాత్రం ఆయన వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని మధ్యలో చూస్తున్నారట అంతే. తదేకంగా ఆ నర్తకుల దృష్టి వారు పాడే ఇతిహాసం మీద లగ్నమై రామ, లక్ష్మణ, సీతల అనుభవాలను, వారి హృదయాల్లో సంబంధమైన రసాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ళు చాలా చక్కటి భావంతో రామలక్ష్మణ సీత అనుభవాలను ఆ భావంతో వాళ్ళు ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేస్తున్నారట. లయతాళాలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనూ వారి గానం తాళాలతోనూ లయమే అప్రయత్నంగా పడుతోంది. ఆ నృత్యాన్ని చూస్తుంటే కొన్ని నిమిషాల నా మనసు కూడా ఆ లయ తాళంలో లయం అవ్వడంలో, నృత్యం చేసేవారి రూపాల మీద నా దృష్టి నిలవక రామాయణ కథలో లీనమైపోయింది. మాస్టర్ గారికి కూడా ఆ డ్యాన్స్ చేసే వాళ్ళ మీద దృష్టి కాకుండా రామాయణ కథ మీద కాసేపటికి లీనమైపోయింట. అక్కడి నుంచి వారి నృత్యంలో కొంత భావగాంభీర్యం సంకేతంగా స్ఫురించింది. శ్రీ గురువుగారి దృష్టితో పాటు నా దృష్టి, నృత్యం చేసేవారి దృష్టి సకల మానసిక శారీరక కదలికలను నిర్వికారంగా, నిర్లిప్తంగా, నిరవధికంగా గమనిస్తూ సాక్షి మాత్రమే ఉన్న సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యానికి బాబు సంకేతం. ఆ చైతన్య శక్తి చేత చోదింపబడి సృష్టిలో జరిగే శక్తి తరంగాల నాట్యం, దానివల్ల ఏర్పడే పరమాణు సముదాయాలైన అంతరిక్షంలోని గ్రహ నక్షత్ర గతులను పోలి ఉన్నారు ఆ నర్తకులు. ఆ నర్తకులు ఎలా ఉందంటే డ్యాన్స్ చెప్తున్నారనమాట. ఇదంతా చెప్పుకుంటూ వచ్చు. దానివల్ల అంతటి వలన ఏర్పడిన పరమాణు సముదాయాలు, అంతరిక్షంలో గ్రహ నక్షత్రాలను పోలి ఉన్నారు ఆ నర్తకులు అని చెప్తున్నారు. ఆ నాద్యంతమైన జగల్లీలకు సంకేతమైన మనస్సు లయస్థితిని పొంది నాట్యం చేసేవారు ఎంత లీనమైనారంటే వారిలో ఆవేశం, ఉద్రేకం లేదు.
ఆవేశం లేదు, ఉద్రేకం లేదు. ఒక ప్రశాంతమైన ఆనందాబ్దిలో వాళ్ళ మనసు లయమై వాళ్ళ కదలిక సంగతి, దానివల్ల కలిగే అలుపు వారికి ఏమీ తెలియడం లేదు. వాళ్ళకి అసలు కదులుతున్నట్టు కానీ అలసిపోతున్నట్టు కానీ వాళ్ళకి తెలియలేట్లా. అంతలాగా దాంట్లో నిమగ్నం అయిపోయి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారట. ఇంకెప్పుడు ఆపుదామన్న దృష్టే వారికి తోచలేదు. మామూలుగా చేస్తుంటే ఆపుదాం అనిపిస్తుంది కదా, అలా వాళ్ళకి ఆపాలని కూడా వాళ్ళకి అనిపించడం లేట. 2-3 గంటలు ఆడి ఉంటారు. 2-3 గంటల సేపు చేశారట వాళ్ళు. నాకు దృఢంగా అనిపించింది, బాబు వాళ్ళని ఆడమన్నది తమ వినోదం, నా వినోదం కోసం కాదని, అది ఒక ఆధ్యాత్మికమైన క్రమమని వారికి చెప్పకనే తన యోగ బలాన్ని తన దృష్టితో ధారపోస్తూ నృత్య సంగీతాలలో వాళ్ళ అహంకారాలను తాత్కాలికంగా లయం చేయడం ద్వారా వారు చేసే శక్తిపాతానికి ఏ ఆటంకము లేకుండా చూస్తున్నారని, చూసిన నా మీదే ఆ నృత్యం ఎంతో ప్రభావాన్ని కలిగించింది. ఇక వారి సంగతి చెప్పాలా? మాస్టర్ గారు అంటున్నారు, ఏదో నా వినోదం కోసమో ఆయన వినోదం కోసమో వాళ్ళని డ్యాన్స్ చేయమనలేదు. వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే ఈయన యోగ దృష్టిని వారిపై సారిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే బాబుగారు అనమాట, పాకలపాటి గురువు గారు యోగ దృష్టిని సాధిస్తున్నారు. ఒక సాధనగా దాన్ని చేయించారనమాట. ఇంకా పోయి పడుకోండి అని బాబుగారు చెప్పి తాను మంచం మీద పడుకున్నారు. వాళ్ళంతా నృత్యం ఆపి ఒక్కొక్కరే బాబుగారికి మొక్కుకున్నారు. బాబు, మేము మీ కంటి రెప్పల మధ్య బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు, మీరే మాకు తల్లి తండ్రి, మీరే, ఇక్కడ లేకుంటే మాకు దిక్కెవరు అన్నది ఒక ముదుసలి. బాబుగారి కళ్ళల్లో తడి మెరిసింది. ఒక పెద్ద వయసు ఆవిడ వచ్చి, బాబు మీరే మాకు కంటికి రెప్పలా, మేము మీ కంటికి రెప్పలా బతుకుతున్నాము, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టకండి, మీరే మాకు తల్లి తండ్రి అన్నీ మీరే, ఇక్కడ మీరు లేకుంటే మాకు దిక్కెవ్వరు అని ఒక పెద్ద ఆవిడ అందిట. బాబుగారి కళ్ళల్లో తడి మెరిసిందిట. నా గొంతు రుద్ధమైంది. ఎన్నిసార్లు తిరిగి జన్మలెత్తితే అంత సహజము ప్రేమాన్వితమైన మాటలు హృదయపూర్వకంగా నా కంఠంలోంచి రాగలవా అని ఆశ్చర్యం వేసింది. ఎన్ని జన్మలెత్తితే కనుక అంత సహజంగా ప్రేమతత్వంగా ఆవిడ అన్న మాటల్లాగా వస్తాయా అని ఆశ్చర్యం వేసింట మాస్టర్ గారికి. ఎన్నో జన్మల క్రిందటే చదువు, సంస్కారము, కృత్రిమమైన మర్యాద అన్న మన మానసిక జాడ్యాలను వదిలించేసుకొని తీవ్రమైన సాధనతో నిజము సహజము అయిన మానవత్వాన్ని పొందిన ఋషితరం ఆ అడవి జనం. వాళ్ళు ఎన్నో జన్మల కిందటే మనలాగా లేకుండా వాళ్ళు చదువు, సంస్కారం, కృత్రిమమైన మర్యాద అన్నీ వదిలేసి ఇలాంటి జాడ్యాలను తీవ్రమైన సాధనతో సహజము నిజము అయిన మానవత్వాన్ని పొందారు ఆ ఋషితరం, ఆ అడవి జాతి జనం అని చెప్తున్నారు. వాళ్ళందరూ అడవి జాతి వాళ్ళు అనమాట అండి, చాలా అమాయకులు. అంతేకాని నాగరికుడైన దౌర్భాగ్యుడు భావించినట్లు వెనుకపడ్డ జనం మాత్రం వారు కారణించింది. మనం ఏమనుకుంటాం, అడవి జాతి వాళ్ళు అనుకుంటే ఏమనుకుంటాం, ఏదో వెనకబడిన వాళ్ళు అనుకుంటాం. వాళ్ళు అలా వెనకబడిన వాళ్ళు కాదు, వాళ్ళు ఋషితరం వాళ్ళు, మనలాంటి దౌర్భాగ్యపు నాగరికత వాళ్ళకి లేదు అని చెప్తున్నారు. రెండవ రోజు ఉదయం నిత్యకృత్యాలన్నీ తీర్చుకుని టిఫిన్ తిని కాఫీ తాగి కూర్చున్నాక బాబుగారు నా కాలేజీ గురించి, జిల్లెలమూడి అమ్మతో నాకున్న పరిచయం గురించి నాకు అర్థమైనంత వరకు అడిగి చెప్పించుకొని విన్నారు. అట్లానే శ్రీ సత్యసాయిబాబా గారి గురించి కూడా విన్నారు. రెండో రోజు ఉదయం ఏమైందంటే నిత్యకృత్యాలన్నీ తీర్చుకుని టిఫిన్ తిని కాఫీ తాగి కూర్చున్నారట బాబుగారు. కాలేజీ గురించి, జిల్లెలమూడి అమ్మ గురించి ఇవన్నీ అడిగి ఆయన తెలుసుకున్నారట. ఇంతలో ఆ పల్లెకు పని మీద వచ్చిన ఒక వ్యక్తి వచ్చి శ్రీ గురువుగారికి మొక్కి పక్కగా ఒదిగి కూర్చున్నాడు. బాబుగారు అతనితో కొంచెం సేపు అతని క్షేమ సమాచారం గురించి ప్రస్తావించి మౌనంగా అతని కేసు చూస్తూ నవ్వుతున్నారు. తరువాత అతనితో బీడి కాల్చుకో అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు. కానీ మరుక్షణమే తెప్పరిల్లుకొని అబ్బే అదేమీ లేదు బాబు అన్నాడు. ఏడిసావులే, కాల్చు, నాకు అట్లాంటి నటనంటే గిట్టదు, మనసులో ఆ తలంపు రావడం ఒకటి, ఆ పని చేయడం వేరు కాదు, వస్తే చేయడమే మంచిది అన్నాడు. వెంటనే అతడు కొంచెం దూరం వెళ్ళి బీడీ కాల్చుకుని వచ్చాడు. అతనికి బీడీ కాల్చే అలవాటు ఉన్నదనమాట అండి, మనసులో అనిపిస్తున్నట్టుంది, అందుకని బీడీ కాల్చుకో అన్నారనమాట. అబ్బాబ్బే లేదండి అని మొహమాట పడితే, మనసులో ఆ తలంపు రావడం ఒకటి, చేయడం ఒకటి కాదు, అంతకన్నా చేసేయడమే మంచిది, నేను వెళ్ళి కాల్చుకో అంటే అతను దూరంగా వెళ్ళి బీడీ కాల్చుకొని వచ్చాట. అంతలో బాబుగారు అన్నారు, నేను బర్మా వెళ్ళినప్పుడు అక్కడ చూచాను, నేను హిమాలయాలు మొదలైన దేశాలు కూడా తిరిగాను బాబు. ఎక్కడ పెద్ద కొండలు అడవులు ఉంటే అక్కడికల్లా పోయి అవన్నీ చూసి రావడమే. ఆయన బర్మా వెళ్ళినప్పుడు అక్కడ చూశారట. హిమాలయాలు మొదలైన దేశాలు కూడా ఆయన
చూశారటండి. ఎక్కడ పెద్ద కొండలు అడవులు ఉంటే అక్కడికల్లా పోయి చూసొచ్చేవారట. నా పని అట్లా బర్మా వెళ్ళినప్పుడు అక్కడ బౌద్ధ భిక్షువులు అనేక మంది బౌద్ధ దేవాలయాల్లోనే బుద్ధ విగ్రహాలకు ఎదురుగానే చుట్ట కాల్చడం చూశాను. నాకు ముందు ఆశ్చర్యం వేసి అడిగితే వారు చెప్పారు, మేము చాటుగా పోయి కాలిస్తే ఆయనకి తెలియకపోతే కదా, ఆయన సర్వజ్ఞుడు, అటువంటప్పుడు చాటుగా పోవడంలో ప్రయోజనం ఏమిటి? ఆయన నుంచి ఆ విషయాన్ని దాచిపెట్టే యత్నించిన పాపమే మాకు దక్కేది. అందుకే జయించలేని బలహీనతలను ఆయన సమక్షంలోనే వ్యక్తం చేసుకుంటాం. కనీసం నిజం ఒప్పుకోవడమైనా సాధ్యమవుతుంది. తరువాత ఆ బలహీనతలను జయించే మానసిక శక్తి నిమ్మని ఆయనతోనే చెప్పుకుంటాం అన్నారు. నాకు అది ఎంతో నచ్చింది. అంతేగాని పైకేమీ లేనట్లుండి లోపల అడ్డమైన తలంపులకు లోనైతే అదెంతో అసహ్యం అన్నారు. జైసే మాస్టర్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి ఇది అందరికీ. ఇక్కడ బలహీనతల గురించి చెప్తున్నారనమాట. ఆయన ఆ బర్మా అవన్నీ వెళ్ళినప్పుడు బౌద్ధ భిక్షువులు అనేక మందిని బౌద్ధ దేవాలయాలు చూశారట. వాళ్ళందరూట బుద్ధ విగ్రహానికి ఎదురుగా కూర్చుకొని చుట్ట కాలుస్తూ ఉండేవారట. బౌద్ధ భిక్షువులు బుద్ధుడి విగ్రహానికి ఎదురుగుండా కూర్చుని. అప్పుడు ఆయన ముందుకు ఆశ్చర్యం వేసింట, ఏమిటి బుద్ధుడు ఎదురుగా కూర్చొని చుట్ట కాలుస్తున్నారని చెప్పేసి అడిగారట. అడిగితే వాళ్ళు చెప్పారట, ఎంత బాగుందో చూడండి సమాధానం. మేము చాటుగా పోయి కాలిస్తే ఆయనకి తెలియకపోతే కదా, చాటుగా వెళ్ళి కాలిస్తే భగవంతుడికి తెలియదా? అదే చెప్తున్నారు వాళ్ళు. మేము చాటుగా వెళ్ళి కాలిస్తే ఆయన తెలియపోతే కదా, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. అటువంటప్పుడు చాటుగా పోవడంలో ప్రయోజనం ఏమిటి? చాటుగా వెళ్తే ప్రయోజనం ఏమిటి మాకు? ఆయన నుంచి ఆ విషయాన్ని దాచిపెట్టే యత్నించిన పాపమే మాకు దక్కేది. ఆయన నుంచి ఆ విషయాన్ని దాచడానికి చేస్తుందని చూసారా, ఆ పాపమే వస్తుంది మాకు అంటారట. అందుకే ఈ జయించలేని బలహీనతను ఆయన సమక్షంలోనే వ్యక్తం చేసుకుంటాం. ఆయన సన్నిధిలోనే మేము వ్యక్తం చేసుకుంటాం. మేము జయించలేకపోతున్నాం అంటే ఈ అలవాటుని మానలేకపోతున్నాం, ఈ చుట్టకాల్చడం అనే అలవాటుని మేము మానలేకపోతున్నాం అని ఆయన దగ్గర మేము వ్యక్తం చేసుకుంటాం. కనీసం నిజం ఒప్పుకోవడమైనా సాధ్యమవుతుంది. నిజం ఒప్పుకున్న వాడు అవుతాం. తర్వాత ఆ బలహీనతను జయించే మానసిక శక్తిని ఇమ్మని ఆయనతో చెప్పుకుంటాం. ఆయన ప్రార్థించుకుంటారట బుద్ధుడిని. మేము ఈ బలహీనతను వదులుకోలేకపోతున్నాము, ఆయన ఎదురుగుండానే చుట్టకాలిస్తూ చెప్పుకుంటారట. ఈ బలహీనత ఉంది మాకు, వదులుకోలేకపోతున్నాం, దీన్ని వదులుకునే శక్తిని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారట ఆయనకి, బుద్ధుడికి. అది అంటున్నారనమాట. నాకు అది ఎంతో నచ్చింది అని చెప్తున్నారు బాబు గారు. అంతేకాని పైకేమీ లేనట్లుండి లోపల అడ్డమైన తలంపులకు లోనైతే అదెంతో అసహ్యం అంటున్నారు. పైకేమో ఏమీ లేనట్టు కనిపిస్తూ లోపలేమో అన్ని అడ్డమైన తలంపులతో ఉండడం నాకు చాలా అసహ్యం అన్నారట బాబుగారు. అయితే బాబుగారు, మీరు మొదట అసలు ఇంట్లో నుంచి ఎందుకు బయలుదేరారు? ఆ వయసులో మీ జన్మకు కారణం, కార్యక్రమం ఆకస్మికంగా స్ఫురణకు వచ్చాయా, లేక ఏదైనా దివ్య ఆదేశం వచ్చిందా? శ్రీ రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడు పిలుపు అంది బయలుదేరారట, అట్లా ఏమైనానా అని అడిగారట. ఇంతట్లో మాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగారట. అయితే బాబుగారు, మీరు మొదట అసలు ఇంట్లోంచి ఎందుకు బయలుదేరి వచ్చేసారు? ఆ వయసులో మీ జన్మకి ఏమైనా కారణం ఉందని కానీ, కార్యక్రమం ఉంది కానీ ఆకస్మికంగా ఏమైనా అనిపించిందా, లేక ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోమని మీకు దివ్య సందేశం ఏమైనా వచ్చిందా? రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడు పిలుపు అంది బయలుదేరినట్టుగా మీరు అలా ఏమైనా వచ్చేసారా అని అడిగారట. అప్పుడు బాబుగారు చెప్తున్నారట, ఏమీ లేదు బాబు, ఊరికే అడవులు కొండలు చూడాలనిపించి బయలుదేరడమే, అంతకంటే మరేమీ లేదు ఆయన అన్నారట. అబ్బాయి, అది అలాంటిది ఏమీ లేదు, ఊరికే అడవులు కొండలు చూడాలనిపించి వచ్చేసాను అన్నారట ఆయన. ఎంత మామూలుగా చెప్పారో చూడండి ఆయన. పోనీ అలా బయలుదేరారనుకోండి, తీరా బయలుదేరిన తర్వాత ఎదురయ్యే కష్టాలు మాలాంటి వారిని తిరిగి ఇంటికి తరుముతాయి. మరి మీరు ఎట్టా వాటిని ఎదుర్కొన్నారు అని అడిగారట మళ్ళీ మాస్టర్ గారు. మాస్టర్ గారు అన్నారట, పోనీ అలా బయలుదేరారనుకోండి, తీరుగా బయలుదేరిన తర్వాత అక్కడ కష్టాలకు మాలాంటి వాళ్ళం అయితే వెనక్కి వచ్చేస్తాము, మీరు వెనక్కి రాకుండా మరి అలా వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు అన్నారట. అడవులు అంటే నాకు సరదా, ఆ కష్టాలను భరించాలనే. అయితే మీరు అడవులోకి వచ్చాక అక్కడ ఏదైనా జపతపాలు మొదలైన సాధన చేశారా, లేక చెయ్యాలనే కుతూహలంతో వచ్చారా అని అడిగారట. అడవులంటే నాకు సరదా, ఆ కష్టాలన్నీ అనుభవించాలని వచ్చాను నేను అన్నట్టు. ఆయన సరదా అట, అందుకే వచ్చారట ఆయనకి. మాస్టర్ గారు అన్నారు, అడవులకు వచ్చాక జపాలు తప్పాలు లాంటివి ఏమైనా చేశారా, లేకపోతే చెయ్యాలనే కుతూహలంతో వచ్చారా అని అడిగారట. సాధన అంటూ ఏమీ లేదు, చెయ్యాలనిపించేది కాదు, నాకు చేయవలసిన పని అంటూ ఏమీ ఇంతవరకు తోచలేదు అన్నారట.
సాధన అంటూ ఏమీ లేదు, నాకు చెయ్యాలనిపించేది కాదు, నాకు చేయవలసిన పని అంటూ ఏమీ ఇంతవరకు తోచలేదు అని చెప్పారట. మీ దేశ పర్యటనలో మీరు మహాత్ములను ఎవరినైనా దర్శించారా? ఆ శ్రీకాకుళం జిల్లా కలువరాయిలో కొన్ని నెలలు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారి దగ్గరకు గడిపాను. అప్పటికే నన్ను గురించి జనం విడ్డూరంగా వింతబాలుడని చెప్పుకునేవారు. అక్కడ ఉండగానే చదివాను కావ్యాలు. తర్వాత రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, శివానంద మొదలైన వారిని చూచాను. నాకు వారితో కాలక్షేపం చేయడం అంటే సరదా. వారితో గోష్ఠులు జరుగుతుండేవి. అప్పుడు మాస్టర్ గారు అడిగారట, ఎవరైనా మహాత్ముల్ని మీరు దర్శించారా అని అడిగితే అప్పుడు చెప్పారట, శ్రీకాకుళం జిల్లా కలువరాయిలో కొన్ని నెలలు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారి దగ్గర ఉన్నాను. అప్పటికే ఈయన చిన్నపిల్లవారు కదండి బాబు గారు, ఈయన గురించి వింత బాలుడు అని చెప్పుకునేవారట, అప్పటికే చెప్పుకునేవారట. అక్కడ ఉండగానే కావ్యాలు చదివాను నేను అని చెప్పారట, కావ్యకంఠ గణపతి ముని గారు దగ్గర ఉన్నప్పుడు. తర్వాత రమణ మహర్షిని, జిడ్డు కృష్ణమూర్తిని, శివానంద మొదలైన వారిని కూడా చూశాను. నాకు వారితో కాలక్షేపం చేయడం అంటే సరదా, వారితో గోష్ఠులు జరుగుతుండేవి అని చెప్పారట. అయితే మీకు ఈ అరణ్యాల్లో ఎవరైనా మహాత్ములు దర్శనం ఇవ్వడం, ఉపదేశించడం ఏమైనా జరిగిందా అన్నారట. మాస్టర్ గారు అడిగారట, అయితే మీ అరణ్యాల్లో, ఈ అరణ్యం కదా ఇది, ఈ అరణ్యాల్లో ఎవరైనా మహాత్ముల దర్శనం ఇవ్వడం కానీ ఉపదేశించడం కానీ ఏమైనా జరిగిందా అన్నారట. అడిగితే పాకలపాటి గురువుగారేమో లేదు అని చెప్పారట. పులులంటే వాటి నుంచి మీకు ఎప్పుడు ఎటువంటి ఆపద వాటిల్లలేదా అన్నారట. పులుల గురించి అడుగుతున్నారనమాట అండి. పులులు ఉంటాయి కదా, వాటి నుంచి మీకు ఎప్పుడు ఎటువంటి ఆపదలు అలాంటివి రాలేదా అంటే లేదు. అసలు సహజంగా మనం క్రూర జంతువులు అనుకుంటుంటేవి అనవసరంగా ఏమీ చేయవు. ఆ క్రూర జంతువులు నాకు ఎప్పుడు అలాంటివి కలగలేదు. మనం సహజంగా క్రూర జంతువులు అనుకుంటాం కదా, వాటి నుంచి మనకు అనవసరంగా ఏమీ చేయవు. మనకు వాటిని చూస్తే ఎంత భయమో వాటికి అంతే, దూరాన్ని నుంచి తప్పుకుపోతాయి. మనకెంత భయమో వాటికి కూడా మనల్ని చూస్తే అంతే భయం అంటండి, దూరాన్ని నుంచి తప్పుకొని పోతాయట. ఇక దారి లేనప్పుడు భయపడ్డప్పుడు మీదకు వస్తాయి. ఇంకా ఎటు వెళ్ళలేని దారి లేనప్పుడు, వాటి భయం వేసినప్పుడు, అలాంటప్పుడు మాత్రం మీదకు వస్తాయట. అసలు వాటిని చూచి మనం ఏ విధంగానూ మానసికంగా కూడా చలింపకపోతే వాటికి ఆ భయం కలగదు, ఏమీ చేయవు. మనం మానసికంగా భయపడకుండా ఉంటే కనుక అవి అసలు ఏం చేయవటండి. మనం చలించకుండా ఉంటే అవి ఏమీ చేయవు అని చెప్తున్నారు. పులులు తారసపడేవి కానీ నా జోలికి వచ్చేవి కాదు. పులులు కనిపించేవిట కానీ ఈ జోలికి మాత్రం వచ్చేవి కాదు. మీకు చూడాలని సరదాగా ఉంటే ఈసారి అడవికి వస్తే అడవిలోకి పోయి చూపుతాను. మీకు సరదాగా ఉంటే కనుక నేను ఈసారి అడవికి వెళ్ళి చూపిస్తాను అని చెప్పారట. నాకు అట్లా చూపడం అంటే సరదా. నాకు అలా ఎవరికైనా పులుల్ని వాటిని చూపించాలన్నా తీసుకెళ్ళి నాకు సరదా అన్నారట ఆయన. ఇంకా ఏం చెప్పారో విశేషాలు మనం రేపు చదువుకుందాం. ఆ అడవిలో విశేషాలన్నీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.